హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి గారు లీడ్ రోల్లో బింబిసార డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్లో వస్తున్న సినిమా విశ్వంబర. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రమోద్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఆమెతో పాటు సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్లో అష్కా రంగనాథన్, మీనాక్షి చౌదరి, ఇషా చావ్లా కూడా భాగమవుతున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ను కూడా తీసుకుంటున్నారని తెలుస్తుంది. మెగా విశ్వంబర సినిమాలో కమల్ గారాల బట్టి శృతి హాసన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే శృతి హాసన్ కేవలం ఒక సాంగ్ కోసమే అంటూ చెబుతున్నారు. చిరంజీవి గారి విశ్వంబర సినిమా వింటేజ్ చిరుని పరిచయం చేస్తుందని అంటున్నారు మేకర్స్. వశిష్ఠ చాలా ఫోకస్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంతమంది హీరోయిన్స్ ఉన్నా కూడా స్పెషల్ సాంగ్ కోసం శృతి హాసన్ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. శృతి హాసన్తో చిరంజీవి గారు వాల్తేరు వేరయ్య సినిమా చేశారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ విశ్వంబర కోసం స్పెషల్ సాంగ్ చేయనున్నారు. కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తున్నటువంటి ఈ సినిమా సాంగ్స్ పరంగా కూడా చాలా స్పెషల్ పేజ్ ఉండేలా చూస్తున్నారని తెలుస్తుంది. మెగా విశ్వంబర సినిమా 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు మేకర్స్. సినిమాపై భారీ అంచనాలు ఉండగా అందుకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు మేకర్స్. ఈ సినిమాను 2025 జనవరి 10వ తేదీన రిలీజ్కు లాక్ చేశారు. అయితే ఈ సినిమాని డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఫస్ట్ కాపీ రెడీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. చిరు ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తాడని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రమోద్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుంది. మెగా విశ్వంబర సినిమా 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు మేకర్స్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.